అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. రోజా ఈ పేరు అంత శుతిమెత్తన వ్యవహారం కాదు, ఎదుటివారిని ముళ్లతో గుచ్చే వ్యవహారం. అందులోనూ జగన్మోహన్ రెడ్డి పట్ల వీర విధేయత ప్రదర్శించిన నేతల్లో రోజా కూడా ముందుంటారు. అయితే ఈ రోజా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముళ్ళుగుచ్చారు. నిజం. ఎందుకు అనంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి రోజాని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న వర్గంలో పెద్దిరెడ్డి ఆ కుటుంబం ముందుంటుంది. అయితే ఇటీవల ఆమె పెద్దగా రాజకీయాల్లో కూడా కనిపించడం లేదు. సహజంగానే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కదా, బిజీగా ఉంటుంటుంది సినిమాల్లో అనుకున్నారు. అయితే ఆమె హైకమాండ్పై మనస్తాపంతో దూరంగా ఉందట. ఎందుకు అనంటే ఈమె ఇన్నాళ్ళు ఆడిందాట పాడింద పాట. అందులోనూ కూడా ఈమె నియోజకవర్గంలో కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఎప్పుడైతే ఓడిపోయామో అప్పుడు ఈమె ప్రజలకు కాస్త దూరం జరగడంతో, అలాగే పార్టీ కార్యక్రమాలతో లేదా పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటుంది అని అనుకున్నా అప్పటికి కూడా ఈమె దూరంగానే ఉంది. ఎందుకు అనంటే ఈవిడ చేసిన తప్పు ఈవిడికి అర్థమైపోతుంది క్లియర్గా. జనాల్లో మనకి ఒక చెడ్డ పేరు వచ్చేసింది. ఆల్రెడీ మనం ఏదైతే ఫైర్ బ్రాండ్ అనుకున్నామో ఆ ఫైర్ బ్రాండ్ కాస్త మనకి ఫైర్ తెచ్చేసింది. మనం ఇంకా రాజకీయాల్లో ఉండలేమేమో, మనం పైన జనాలందరూ కూడా చాలా యావగింపుతో ఉన్నారని అర్థం చేసుకుందాం. మరి ఏంటో అర్థం కాలేదు. అయితే హైకమాండ్పై మనస్తాపంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంది అని అంటున్నారు. అయితే రోజాపై ఇటువంటి ప్రచారం కొత్త ఏం కాదు. మొన్న ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అదే తరహా ప్రచారం నడిచింది. ఆమె తమిళ చిత్ర పరిశ్రమ వైపు మళ్ళీ వెళ్ళినట్టు, అక్కడే స్థిరపడతారని టాక్ కూడా నడిచింది. ఇకపోతే రాజకీయాలు విడిచిపెడతారని కూడా విశ్లేషణలు చాలా వచ్చాయి. మరి ఆమె తిరిగి తాడేపల్లి ప్యాలెస్లో హాజరైపోయారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేశారు. కానీ ఇప్పుడు ఉన్న బలంగా కనిపించడం లేదు. ఇటీవల జరిగిన పరిణామాలతోనే ఆమె కనిపించడం లేదని తెలిసింది. ఏంటయ్యా ఆ పరిణామాలు అంటే, వరుసగా 2 సార్లు చిత్తూరు జిల్లా నుంచి నగర్ నుంచి పోటీ చేశారు కదా. ఈ 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు రోజా. అది మనందరికీ తెలిసిందే. 2 సార్లు కూడా అతి కష్టం మీద గెలిచింది. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రపంచం వచ్చింది. ఆ సమయంలో సైతం నగరం నుంచి తక్కువ మెజారిటీతో రోజా గెలిచారు. అయితే ఇందుకు సొంత పార్టీ నేతలు వెన్నుపోటు కారణమని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే దీనిపై రోజా ఫిర్యాదు చేశారు. అధికారంలోకి వచ్చిన కొత్త కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పట్టించుకోలేదు. కానీ 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా రోజా మంత్రి పదవి ఇవ్వలేదు. అందుకు సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. బాహాటంగా మీడియా ముందు చెప్పారు. మీడియా ముందు చెప్పడంతో ఎవరి పేర్లు అయితే చెప్పిందో వాళ్ళందరూ కూడా పక్కలో బళ్ళెవులా తయారయ్యారు. ఇక పార్టీ విస్తరణలో మంత్రి పదవి వచ్చిన తర్వాత అందరినీ లెక్క చేయక ఒక్కొక్కరి లెక్కలో తేల్చుతానని బాహాటంగా చెప్పింది రోజా. అయితే 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, ఆపై మంత్రిగా వ్యవహరించిన రోజా సొంత పార్టీ వారిని లెక్క చేయలేదన్న విమర్శ కూడా ఉంది. అందులోనూ కూడా వాళ్ళ అన్నగారు భూ కబ్జాలు కానివ్వండి, లేదా ల్యాండ్ పూలింగ్ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, అలాగే సెటిల్మెంట్లు, దందాలు, ఇటువంటి విషయాల్లో మరి నగర నియోజకవర్గాన్ని శాసించారు అన్న వార్తలు కూడా అప్పుడు షికారు చేశారు. మరి అప్పుడు జగన్తో కాస్త మందలింపు దిశగా వెళ్ళడం, అలాగే పెద్దిరెడ్డిని పక్కన పెట్టారు అన్న మాటలు బయటికి రావడం, ఆ పెద్దిరెడ్డే జగన్మోహన్ రెడ్డికి దగ్గరవడం, తర్వాత రోజాని పక్కన పెట్టించడం, ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగిన సంఘటనలు అని చెప్పుకుని వస్తున్నారు. ఇక ఆ మనస్తాపంతోనే మొన్నటి ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వొద్దని సొంత పార్టీ నేతలు చెప్పారట. కానీ జగన్మోహన్ రెడ్డి ఆమెపై ఉన్న నమ్మకం అంటే ఏముంది, ఫైర్ బ్రాండ్ అన్నారు. మరి కూటమి ప్రభుత్వాన్ని తిట్టడం, అలాగే పవన్ కళ్యాణ్ని తిట్టడం, చిరంజీవి గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ఇట్లా అన్నీ కూడా ఆమెకి కలిసి వచ్చాయి. అందులో కూడా ఈమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టడం మరి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చిందో లేదు అని అంటే, బాగా తిడుతుంది అని అనిపించిందో పిలిచి టికెట్ ఇచ్చారు. అయితే ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల పోలింగ్ జరిగిన నాటి నుండి సొంత పార్టీ నేతలపై విమర్శలు కూడా చేశారు. మా పార్టీ నేతలే ప్రత్యర్థులతో చేతులు కలిపారు, అలా కలపడం వల్లే నేను ఓడిపోయాను, లేదు అని అంటే అఖండమైన మెజారిటీతో నేను గెలిచాను అని మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టడం, మరి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించడం, ఇవన్నీ కూడా టకటకమని జరిగిపోయాయి. అయినా సరే తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేసుకుని వచ్చారు. కానీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరి ఇవన్నీ మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ నేతలపై ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం, మరి ఆ విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోవడం కూడా జరిగిపోయింది. ఇటీవల నగర నియోజకవర్గంలో 2 మండలాలు టీడీపీ ఖాతాలో పడిపోయాయి. వైసీపీ ఎంపీపీలపై అవిశ్వాసం పెట్టి టీడీపీ కైవసం చేసుకుంది. దీనిపై కూడా హైకమాండ్కు ఫిర్యాదు చేసింది రోజా. సొంత పార్టీ నేతల వల్లే ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలను ఏం పట్టించుకోలేదు. మరి పట్టించుకుపోయేసరికి మనస్తాపానికి గురైంది రోజా.
ఇక రాజకీయాలు చేయడం వేస్ట్, అందులోనూ వైసీపీలో కొనసాగడం ఇంకా వేస్ట్ అనేసి తన కష్టానికి తగిన ప్రతిఫలం ఇక్కడ దొరకడం లేదు అని తన వాళ్ళ దగ్గరే ఈ మాటలన్నీ చెప్పుకుంటూ బోరును వెలిపించారట. ఏది ఏమైనా త్వరలో రోజా వైసీపీ పార్టీ నుంచి బయటకు వస్తారని, మరొక పార్టీలో తీర్థం పుచ్చుకుంటారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా మరి ఇలాగే రాజకీయాల్లో ఉన్నప్పుడు విచ్చలవిడిగా రెచ్చిపోయిన వాళ్ళకి వేషాలు రాక, అలాగే పార్టీ దగ్గరికి తీసుకోక వాళ్ళు రెండు చెడ్డ రేవడి కింద తయారయ్యారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి తన పరిస్థితి కూడా ఇదే. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వేషాలు కరువయ్యాయి, అలాగే వైసీపీ పార్టీ నుంచి నేను బయటకు వచ్చేసాను, నాకు రాజకీయాలు ఏ విధమైన సంబంధం లేదు అని చెప్పినా కూడా వేషాలు దూరం అయ్యారు. ఇక పృథ్వీరాజ్ తనకి కూడా అంతే, కొన్ని వేషాలు ఇప్పుడిప్పుడే రావడం పట్టింది. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల పరిస్థితి ఇదే అవుతుంది. ఇప్పుడు రోజా కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి వేషాలు రాక, సినిమాల్లో అవకాశాలు రాక ఆమె తమిళ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపారు. తమిళ ఇండస్ట్రీ నుంచి మళ్ళా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. మరి వైసీపీ పార్టీకి బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళా సినిమా ఇండస్ట్రీలో నేను నిలదొక్కుకోవాలి అని తన స్నేహితుల వద్ద వాపోవడం జరిగింది. మరి ఇటువంటి విషయాల్లో మరి ఆచితూచి వ్యవహరించాలి అనేసి రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, కానీ ప్రజల దృష్టిలో పడితే మాత్రం అది శాశ్వతంగా శత్రుత్వం అయినా అలాగనే ఉంటుంది, మిత్రుత్వం అయినా అలాగే ఉంటుంది అని చెప్పుకుని వస్తున్నారు. మరి రోజా పరిస్థితి, మరి వైసీపీకి రాజీనామా చేస్తుందా, మరి రోజా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి వైసీపీకి దూరం అవడం మాత్రం పక్కా అని సన్నిహిత వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.